గుడ్ మార్నింగ్ ఆల్. సో ఇవాళ వచ్చేసి మనం బూస్టాప్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా సరే ఏ స్కిల్ నేర్చుకున్నా సరే మీరు సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో ఏదైనా సరే సేవ్ చేసుకోండి. సో ఫస్ట్ ఒక థియరిటికల్ పాయింట్స్ కోసం నేను జస్ట్ నోట్స్ అనే టెక్స్ట్ ఫైల్ తీసుకుంటున్నాను. టెక్స్ట్ ఫైల్ అంటే ఇట్స్ ఎక్స్టెన్షన్ టీఎక్స్టీ అని రాసుకుంటాం. ఇట్స్ ఏ టీఎక్స్టీ. సో ఇవాళ వచ్చేసి బూస్ట్రాప్ బూస్ట్రాప్ టాపిక్. సో బూస్ట్రాప్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ ఫ్రేమ్ వర్క్ అనమాట. ఇట్స్ ఏ ఫ్రేమ్ వర్క్. సో దేనికి ఫ్రేమ్ వర్క్ అంటే జనరల్గా మనకి ఇట్స్ ఏ సిఎస్ఎస్ ఫ్రేమ్ వర్క్. ఇట్స్ ఏ సిఎస్ఎస్ ఫ్రేమ్ వర్క్ అనమాట. బట్ జనరల్గా మనకు చెప్పడం ఎలా చెప్తారంటే హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అండ్ జేఎస్ మీన్స్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్ అంటాం. ఈ మూడింటి యొక్క కాంబినేషన్ అంటాం. ఈ మూడింటి యొక్క కాంబినేషన్ ఫ్రేమ్ వర్క్ అంటాం. ఈ బూస్ట్రాప్ని మెయింటైన్ చేస్తున్నది ఎవరంటే ట్విట్టర్ అనమాట. ట్విట్టర్ బూస్ట్రాప్ అంటారు. ట్విట్టర్ అనేది బూస్ట్రాప్ని మెయింటైన్ చేస్తున్నారు. అంటే దాన్ని డెవలప్ చేసేది కూడా ట్విట్టరే అనమాట మనకి. బూస్ట్రాప్‌లో ఇప్పటివరకు వచ్చిన వర్షన్స్ ఏందంటే వర్షన్స్ 3, 4 అండ్ 5 అనమాట. సో కరెంట్ వర్షన్ వచ్చేసి 5 మార్కెట్‌లో. కరెంట్ వర్షన్ 5 అనమాట. సో ఇప్పుడు 5 వచ్చింది. 4, 3 యూజ్ చేయరా అంటే అవి యూజ్ చేస్తారు. బట్ 3 అనేది చాలా ఓల్డ్ వర్షన్ అనమాట. 3 అనేది చాలా ఓల్డ్ వర్షన్. 4, 5 అనేది సిమిలర్ 2 ఒకటేలాగే ఉంటాయి. బట్ 4 అనేది దానికి 5 కంటే ఓల్డ్ వర్షన్ అనమాట. బట్ ప్రెజెంట్ మనకి ఏ వెబ్‌సైట్స్ అయినా మనం చూసాము అనుకుంటే 4, 5 లోనే ఉంటాయి. ఏ వెబ్‌సైట్ చూసినా మనకి ప్రెజెంట్ ఫోర్త్ వర్షన్ గాని లేదా ఫిఫ్త్ వర్షన్ గాని ఉంటాయి. ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్‌ని ఏదో ఒక వర్షన్‌లో మాత్రమే చేయగలం. ఎయిదర్ 4లో గాని, ఎయిదర్ 5లో గాని ఏదో ఒక వర్షన్‌లో మాత్రమే చేయగలము. అన్ని వర్షన్స్‌లో అయితే చేయలేము. అన్ని వర్షన్స్ ఒకే దాంట్లో కలిపి చేయాలంటే కాని పని అనమాట. సో, ఎయిదర్ బూస్ట్‌రాప్ 4లో గాని, ఎయిదర్ బూస్ట్‌రాప్ 5లో గాని, ఎయిదర్ బూస్ట్‌రాప్ 3లో గాని ఏదో ఒక దాంట్లోనే చేయగలం. బట్ ఇప్పుడు మనం నేర్చుకుండే క్లాసెస్ వచ్చేసి బూస్ట్‌రాప్ 4 అండ్ బూస్ట్‌రాప్ 5 అనమాట. బూస్ట్‌రాప్ 4 అండ్ బూస్ట్‌రాప్ 5. బూస్ట్‌రాప్ 4 నేర్చుకుంటే బూస్ట్‌రాప్ 5 అనేది చాలా ఈజీ. బూస్ట్‌రాప్ 4 నేర్చుకుంటే బూస్ట్‌రాప్ 5 ఈజీ అనమాట. సో, అందుకోసం బూస్ట్‌రాప్ 4 అనేది నీట్‌గా నేర్చుకోండి. బూస్ట్‌రాప్ 5 అనేది ఒక 20 మినిట్స్ క్లాస్ అంతే. ఓకే. ఫస్ట్ బూస్ట్‌రాప్ నేర్చుకోవాలంటే రిక్వైర్డ్ స్కిల్స్ అనమాట. రిక్వైర్డ్ స్కిల్స్. ఈ రిక్వైర్డ్ స్కిల్స్ ఏందంటే హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ వస్తే చాలు. హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ వస్తే చాలు మనం బూస్ట్‌రాప్ నేర్చుకోవచ్చు. కొందరు ఏమంటారంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ జావాస్క్రిప్ట్ కూడా రావాలి అంటారు. బట్ మనకు అవసరం లేదు. హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ వస్తే మనం బూస్ట్‌రాప్ నేర్చేసుకోవచ్చనమాట. నో నీడ్ టు జావాస్క్రిప్ట్. బట్ బూస్ట్‌రాప్‌లో కొన్ని జావాస్క్రిప్ట్ సంబంధించిన కొన్ని ప్లగిన్స్ మనం యూజ్ చేస్తాం. బట్ జావాస్క్రిప్ట్ వచ్చే అవసరమైతే లేదు. జావాస్క్రిప్ట్ వచ్చే అవసరమైతే లేదు. కానీ బూస్ట్‌రాప్ నేర్చుకోవచ్చు మనం. ఓకే. సో, నౌ ఫస్ట్, ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ బూస్ట్‌రాప్? వాట్ ఈస్ బూస్ట్‌రాప్? సో, వీటికి సంబంధించిన కొన్ని థియరిటికల్ పాయింట్స్ అనేదేంటంటే, డబ్ల్యూ3 స్కూల్స్‌లోనే థియరిటికల్ పాయింట్స్ ప్రిపేర్ అవ్వండి. డబ్ల్యూ3 స్కూల్స్ బూస్ట్‌రాప్‌లో 3, 4, 5 ఉంటది. మనం 3ని స్కిప్ చేస్తున్నాం. బీ3, బీ4, బీ5 అంటే ఇట్స్ ఎ బూస్ట్‌రాప్ 3, బూస్ట్‌రాప్ 4, బూస్ట్‌రాప్ 5 అనమాట. ఓన్లీ బూస్ట్‌రాప్ 4నే క్లిక్ చేయండి. థియరిటికల్ పాయింట్స్ బూస్ట్‌రాప్ 3 కైనా, బూస్ట్‌రాప్ 4 కైనా, బూస్ట్‌రాప్ 5 కైనా దేనికైనా సరే సేమే అనమాట. సో, బూస్ట్‌రాప్ 4 గెట్ స్టాండర్డ్‌లోకెళ్ళండి ఇక్కడ ఉంటది. వాట్ ఈస్ బూస్ట్‌రాప్? Bootstrap is a free front-end framework for faster and easier వెబ్ డెవలప్‌మెంట్. సో, మనకి ఏదైనా సరే ఒక ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ చేయాలనుకుంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో ఇంతవరకు చేశాం. అదే బూట్‌స్ట్రాప్ యూజ్ చేసుకున్నాము అంటే చాలా ఫాస్ట్‌గా చేసేయొచ్చు. ఎందుకంటే దీంట్లో ప్రీ డిఫైన్డ్ డిజైన్స్ ఉంటాయి మనకు. ప్రీ డిఫైన్డ్ డిజైన్స్ అంటే నావ్ బార్ గాని, కార్డ్స్ గాని, అండ్ బటన్స్ గాని, అండ్ అదే విధంగా కాలమ్స్ గాని, ఇలాంటియన్నీ మనకేందంటే ప్రీ డిఫైన్డ్‌గా మనకుంటాయన్నమాట. చాలా ఫాస్ట్‌గా చేసేయొచ్చు మనకి. సో, సీఎస్ఎస్ తగ్గిపోద్దిక్కడ. బూట్‌స్ట్రాప్ యూజ్ చేయడం వల్ల సీఎస్ఎస్ తగ్గిపోద్ది. ఓకే. సో, ఇట్స్ ఏ ఫ్రీ అండ్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫాస్టర్ అండ్ ఈజియర్ వెబ్ డెవలప్‌మెంట్. నెక్స్ట్
Bootstrap includes HTML, CSS designed templates for typography, forms, buttons, tables, navigations, models, images, carousels, and many other as well as JavaScript plugins. వీటికి సంబంధించిన డిజైన్స్ అన్ని దీంట్లో రెడీగా ఉంటాయి అన్నమాట. సో టైపోగ్రఫీ అంటే ఏంటంటే జనరల్‌గా మన టైపోగ్రఫీ అంటే కలర్స్ గానీ, టెక్స్ట్ డెకరేషన్స్ అంటే టెక్స్ట్‌కి సంబంధించింది ప్రాపర్టీస్ గానీ, ఫాంట్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ గానీ, మార్జిన్స్, ప్యాడింగ్స్, షాడోస్ వీటిని ఆల్మోస్ట్ మనకి ఈ టైపోగ్రఫీస్ అండ్ ఇవన్నీ అంటాం మనకి. నెక్స్ట్ ఫార్మ్స్, బటన్స్ ఏదైనా సరే ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ గానీ, లాగిన్ ఫార్మ్ గానీ, ఎంక్వైరీ ఫార్మ్ గానీ చేయాలంటే దీంట్లో ప్రీ డిఫైన్డ్ డిజైన్స్ ఉంటాయి మనకు. అండ్ బటన్స్ కూడా అంతే. కొద్దిగా బిగ్గర్ బటన్, స్మాలర్ బటన్ దానికి సంబంధించిన స్టైల్స్ అన్నీ బటన్స్ ఉంటాయి. టేబుల్స్, నావ్ బార్స్, మోడల్స్, ఇమేజ్ కరోజల్స్ అంటే స్లైడ్స్ అన్నమాట. ఇమేజెస్ అన్నీ స్లైడ్స్ అవుతూ ఉంటాయి. అండ్ మెనీ అదర్ యాస్ వెల్ యాస్ ఆప్షనల్ జావాస్క్రిప్ట్ ప్లగిన్స్ ఇన్ని ఉంటాయన్నమాట మనకి. ఓకే. నెక్స్ట్ అదే విధంగా బూస్ట్రాప్ ఆల్సో గివ్ యూ ద ఎబిలిటీ టు ఈజీ క్రియేట్ రెస్పాన్సివ్ డిజైన్స్ అన్నమాట. అంటే మనకు రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటి? మనకి ఆల్రెడీ మనము సిఎస్ఎస్‌లో నేర్చుకున్నాం. రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటి? బూస్ట్రాప్ యూజ్ చేయడం వల్ల ఈజీగా రెస్పాన్సివ్ డిజైన్స్ చేయొచ్చు. రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏందంటే, మనం ఏదైనా సరే ఒక డెస్క్‌టాప్ వ్యూకి మనం డిజైన్ చేస్తాం. అండ్ అదే స్క్రీన్ తగ్గినప్పుడు మొబైల్ స్క్రీన్ గానీ, టాబ్లెట్ స్క్రీన్ గానీ, మీడియం స్క్రీన్ గానీ దేనికైనా సరే ఆటోమేటిక్‌గా మనకు అడ్జస్ట్ అయిపోవడం అన్నమాట. ఆ వెబ్‌సైట్ అనేది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయిపోవాలి ఆ స్క్రీన్‌లో. ఓకే. సేమ్ లైక్ వాట్ ఈస్ రెస్పాన్సివ్ వెబ్‌సైట్? రెస్పాన్సివ్ డిజైన్ ఆర్ వెబ్‌సైట్ ఏదైనా సరే. Responsive web design is about creating websites which automatically adjust themselves to look good on all devices from small phones to large desktops. This is the thing. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్‌గా మీకు ఏదైనా ఇంటర్వ్యూలో అడిగేది ఇలాంటి క్వెషన్సే అడుగుతూ ఉంటారు. వాట్ ఈస్ బూట్‌స్ట్రాప్? వై ఈస్ ద బూట్‌స్ట్రాప్? అండ్ వాట్ ఈస్ రెస్పాన్సివ్ డిజైన్? రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ ఈస్ అబౌట్ క్రియేటింగ్ వెబ్‌సైట్స్ which automatically adjust themselves to look good on all devices from small phones to large desktops అన్నమాట. ఓకే. ఇది జస్ట్ వాట్ ఈస్ బూట్‌స్ట్రాప్ అనేసి. నెక్స్ట్ వై వి యూజ్ ద బూట్‌స్ట్రాప్? వై వి యూజ్ ద బూట్‌స్ట్రాప్? సో బూస్ట్రాప్ వర్షన్స్ చూస్తే దిస్ ట్యుటోరియల్ ఫాలోస్ ద బూస్ట్రాప్ 4 విచ్ ఈస్ రిలీజ్డ్ ఇన్ 2018 అనమాట. 2018లో రిలీజ్ అయింది. అండ్ యాజ్ అప్గ్రేడెడ్ టు బూస్ట్రాప్ 3. బూస్ట్రాప్ 3ని అప్గ్రేడ్ చేస్తూ మన బూస్ట్రాప్ 4ని రిలీజ్ చేశారు. అండ్ విత్ ద న్యూ కాంపోనెంట్ అండ్ ఫాస్టర్ స్టైల్ షీట్ అండ్ మోర్ రెస్పాన్సివ్‌నెస్. బూస్ట్రాప్ 3తో పోలిస్తే ఇక్కడ చాలా ఫాస్ట్‌గా ఉంటది వెబ్‌సైట్ ఓపెన్ అవ్వడం అండ్ మోర్ రెస్పాన్సివ్‌గా ఉంటది. అండ్ అదే విధంగా చాలా ఫాస్ట్‌గా ఓపెన్ అవుతారు మనకు. నెక్స్ట్ అదే విధంగా బూస్ట్రాప్ 5 కూడా రిలీజ్ అయింది. బూస్ట్రాప్ 5 వచ్చేసి 2021లో రిలీజ్ అయింది. ఇప్పుడు మనకి బూస్ట్రాప్ 4 ఉంది. బూస్ట్రాప్ 5 ఉంది. ఏదైనా సరే ఒకటే నేర్చుకోవాలంటే అవసరం లేదు. 2 నేర్చుకోవచ్చు. 2 సిమిలర్‌గానే ఉంటాయి. ఆల్‌మోస్ట్ సిమిలర్‌గా ఉంటాయి. కొన్ని చేంజ్ అవుతాయన్నమాట. ఆ చేంజెస్‌ని బట్టే మనకు మనం నేర్చుకున్న వెర్షన్ ఏంది అనేది మనకు తెలుస్తది. ఆ చేంజెస్ మనకు తెలిస్తేనే మనం బూస్ట్రాప్ 4 నేర్చుకుంటున్నామో, బూస్ట్రాప్ 5 నేర్చుకుంటాం. మన వెబ్‌సైట్ బూస్ట్రాప్ 4లో చేస్తున్నాం, బూస్ట్రాప్ 5లో చేస్తున్నాం అనేసి మనకు ఐడియా వస్తది. ఓకే. ఇవన్నీ థియరిటికల్ పాయింట్స్. ఒకసారైతే మీరే చదవండి. మీకొక ఐడియా వస్తది. బట్ ఎండ్ ఆఫ్ ది డేకి ఈ పాయింట్స్ అన్నిటికి ఒక క్లారిటీ వస్తది. ఎండ్ ఆఫ్ ది బూస్ట్రాప్‌కి ఈ పాయింట్స్ అన్నిటికి ఒక క్లారిటీ వస్తది మీకు. నెక్స్ట్ వై వి యూజ్ ద బూస్ట్రాప్? చాలా ఇంపార్టెంట్ పాయింట్. వై వి యూజ్ ద బూస్ట్రాప్? ఫస్ట్ పాయింట్ ఈజీ టు యూజ్. ఈజీ టు యూజ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు రెస్పాన్సివ్ ఫీచర్స్ కోసం. ఏదైనా సరే రెస్పాన్సివ్ డిజైన్ చేయాలి అంటే దీనిలో రెస్పాన్సివ్ ఫీచర్స్ అనేది ఉంటాయి. రెస్పాన్సివ్ ఫీచర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే ఏదైనా సరే ఒక వెబ్‌సైట్‌ని ఒక కంప్యూటర్ స్క్రీన్‌కి సరిపడా చేశామనుకోండి. ఆల్మోస్ట్ అందరూ కంప్యూటర్ ఓపెన్ చేసుకొని చూస్తారు వెబ్‌సైట్స్. కొందరు మొబైల్‌లో చూడొచ్చు. కొందరు టాబ్లెట్ వ్యూలో చూడొచ్చు. ఇంకా కొందరు డెస్క్‌టాప్ వ్యూలో చూడొచ్చు. అంటే లార్జ్ స్క్రీన్స్‌లో చూడొచ్చు. అందుకు మన వెబ్‌సైట్ అనేది ప్రతి డివైస్‌లో చాలా నీట్‌గా కనిపించాలి. ఆ నీట్‌గా కనిపించాలి అంటే వి యూజ్ బూస్ట్‌స్ట్రాప్ రెస్పాన్సివ్ సీఎస్ఎస్ అడ్జస్ట్ టు ఫోన్స్, టాబ్లెట్స్ అండ్ డెస్క్‌టాప్స్ అనమాట. వీటిలో అడ్జస్ట్ చేయాలనుకుంటే ఆల్రెడీ బూస్ట్‌స్ట్రాప్‌లో కొన్ని ప్రీ డిఫైన్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ బూస్ట్‌స్ట్రాప్ ఫస్ట్ అప్రోచ్.
సారీ, మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మొబైల్‌లో మనకి నీట్‌గా కనిపించడానికి ఫస్ట్ చేసిందే ఈ బూస్టాప్ అన్నమాట. అంటే వెబ్‌సైట్ ఏదైనా సరే బూస్టాప్‌లో బిల్డ్ చేస్తే నీట్‌గా కనిపించేలాగా చేసిందే ఈ బూస్టాప్ అన్నమాట. అందుకే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అన్నమాట. నెక్స్ట్ బ్రౌజర్ కంపాటబిలిటీ. సో, మనకు ఎన్ని డిజైన్ చేసినా మనకి బ్రౌజర్‌లో నీట్‌గా అంటే బ్రౌజర్ కంపాటబుల్ లేదనుకోండి, అది నో యూజ్ అన్నమాట. సో, బూస్టాప్ యూజ్ చేయడం వల్ల మనకి బ్రౌజర్ కంపాటబిలిటీ బాగుంటది. అందుకోసమే మనకు ఈ బూస్టాప్‌ని యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం చేసిన వెబ్‌సైట్ అనేది ఎండ్ ఆఫ్ ది డేకి మనం ఓపెన్ చేసేది బ్రౌజర్‌లోనే అన్నమాట. అందుకోసం మనకి ఈ పాయింట్స్ అన్నమాట. వై వి యూజ్ ద బూస్టాప్ అంటే ఈజీ టు యూజ్, రెస్పాన్సివ్ ఫీచర్స్ అండ్ మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అండ్ బ్రౌజర్ కంపాటబిలిటీ అన్నమాట. ఓకే. నెక్స్ట్ అండ్ మనకేందంటే బూస్టాప్ 4ని వేర్ టు వి గెట్ ద బూస్టాప్ 4 నెక్స్ట్ ఎక్కడ మనం గెట్ చేసుకోవచ్చు. ఒకటేంటంటే డౌన్‌లోడ్, డౌన్‌లోడ్ చేయొచ్చు. ఎక్కడి నుంచంటే బూస్టాప్‌కి ఒక అఫిషియల్ వెబ్‌సైట్ ఉంది. గెట్‌బూస్టాప్.కామ్. గెట్‌బూస్టాప్.కామ్ నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇంక్లూడ్ సీడీఎన్, సీడీఎన్ లింక్స్. సీడీఎన్ లింక్స్‌ని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చన్నమాట. వేర్ టు గెట్ బూస్టాప్ 4 అంటే సీడీఎన్ లింక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే బూస్టాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొనైనా చేయొచ్చు. ఈ 2 వేస్‌లో మనం బూస్టాప్ ఎన్విరాన్మెంట్‌ని మనం రెడీ చేయొచ్చు. సో, ఇక్కడ గాని అవే పాయింట్స్ ఉంటాయి. ఇంక్లూడ్ బూస్టాప్ 4 సీడీఎన్ లింక్స్ అండ్ డౌన్‌లోడ్ బూస్టాప్ 4 ఫ్రమ్ గెట్‌బూస్టాప్.కామ్. ఓకే. ఆ సీడీఎన్ లింక్స్ అంటే ఇవే అన్నమాట. సో, బూస్టాప్ 4 సీడీఎన్ లింక్స్. సో, ఇక్కడ ఉంటాయి. ఈ 4 లింక్స్ అన్నమాట. ఆ సీడీఎన్ లింక్స్ అయినా అండ్ డౌన్‌లోడ్ చేసే లింక్స్ అయినా ఏదైనా సరే సేమ్ ఒకటేలాగే ఉంటాయి మనకు. ఇప్పుడు ఈ సీరియల్ లింక్స్‌కి మనకి ఎక్స్‌టెన్షన్ ఉండేది మనం చదువుకోవాలన్నమాట. సో, ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ సీఎస్ఎస్ ఫైల్ ఒకటుంటది. సీఎస్ఎస్ ఫైల్‌లో bootstrap.min.css ఫైల్‌ని మనం ఇంక్లూడ్ చేయాలి. ఏదైనా సరే మనకు bootstrap.min.css ఫైల్‌ని ఇంక్లూడ్ చేయాలి. ఇట్స్ ఏ సీఎస్ఎస్ ఫైల్ అన్నమాట. ఇట్స్ ఏ సీఎస్ఎస్. నెక్స్ట్ అదే విధంగా జేక్వెరీ కూడా. జేక్వెరీ సపోర్టెడ్ ఉండాలి మనకి. ఇట్స్ ఏ జేక్వెరీ కూడా మనకు సపోర్టెడ్ ఉండాలి. జేక్వెరీ ఫైల్ ఏందంటే ఇక్కడ jquery.slim.min.js ఈ ఫైల్ ఉండాలి మనకు. jquery.slim.min.js. ఓకే. నెక్స్ట్ అదే విధంగా పాపర్. పాపర్‌లో మనకి papper.min.js ఉంటది. సో, papper.min.js. papper.min.js అండ్ అదే విధంగా bootstrap.bundle.min.js. bootstrap.bundle.min.js. సో, ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ అన్నమాట. ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్‌ని మనం ఇంక్లూడ్ చేస్తాము. ఈ 4 ఫైల్స్ మీరు డౌన్‌లోడ్ చేసినా, ఈ 4కి సంబంధించిన ఫైల్స్‌ని మనం డౌన్‌లోడ్ చేయాలి. సీడీఎన్ లింక్స్‌ని ఇంక్లూడ్ చేసినా, ఈ 4 లింక్స్‌ని మనం ఇంక్లూడ్ చేయాలి. ఇదే ఆర్డర్‌లో ఇంక్లూడ్ చేయాలి. ఫస్ట్ మనకి bootstrap.min.css ఫైల్, jquery.slim.min.js ఫైల్, papper.min.js ఫైల్ అండ్ bootstrap.bundle.min.js ఫైల్. ఇవే మనకు ఉండాలి. క్లియర్ దిస్? ఇక్కడ వరకు థియరిటికల్ పాయింట్స్ ఓకేనా? డౌన్‌లోడ్ చేసి మళ్ళా కావాలంటే చూద్దాం. ఇప్పుడు అవసరం లేదు డౌన్‌లోడ్ చేసేది. జస్ట్ వీటిని ఇంక్లూడ్ చేసేది చూద్దాం. ఈ సీడీఎన్ లింక్స్‌ని ఇంక్లూడ్ చేయాలంటే ఈ లింక్స్ మనం కాపీ చేసుకొని ఇంక్లూడ్ చేస్తే సరిపోద్ది. ఓకే. సో, ఫస్ట్ టాపిక్ ఏందంటే మనకు టాపిక్ 1 డే 1 అని రాద్దాం. ఈ డే 1లో మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ ఏందంటే ఫస్ట్ వచ్చేసి బూట్‌స్ట్రాప్ ఎన్విరాన్మెంట్‌ని రెడీ చేయాలి. సో, ఇక్కడ మనకి వాట్ ఈస్ బూట్‌స్ట్రాప్? అండ్ అదేవిధంగా బూట్‌స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ రెడీ చేస్తాం. అండ్ సమ్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఒకసారి టెస్ట్ చేయడానికి అనమాట. సో, ఫస్ట్ బూట్‌స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ రెడీ చేద్దాం. బూట్‌స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ రెడీ చేయాలంటే కంపల్సరీ మనం వితిన్ ది సీఎస్ఎస్‌లోనే మనకు రెడీ చేయాలి. సో, ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే ఇట్స్ ఏ బూట్‌స్ట్రాప్ అనమాట. BS4 ఇట్స్ ఏ బూట్‌స్ట్రాప్ 4. BS4 క్లాస్ 1 అనేసి ఇస్తున్నా. ఇప్పుడు ఈ ఫోల్డర్ లోపల ఒక హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ తీసుకోవాలి. ఎందుకంటే హెచ్‌టీఎంఎల్ అయినా, సీఎస్ఎస్ అయినా, బూట్‌స్ట్రాప్ అయినా, జావా స్క్రిప్ట్ అయినా, జేక్వెరీ అయినా గుర్తుపెట్టుకోండి. ఈ 5 స్కిల్స్ అనమాట. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్,
బూస్ట్రాప్, జావాస్క్రిప్ట్, జేక్వెరీ. ఈ ఫైల్స్ అన్నీ మొత్తం వితిన్ ది హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్లోనే ఇంక్లూడ్ చేస్తాము. అంటే మనకు కంపల్సరీ హెచ్టీఎంఎల్ డాక్యుమెంటే మనకు కావాలి. సో ఇక్కడ నేను ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్ అనేసి ఇస్తున్నా. ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇంకో ఫైల్ కూడా తీసుకుంటాను. ఇండెక్స్ బిఎస్ డాట్ హెచ్టీఎంఎల్. ఇదేంటంటే ఒకటి వితౌట్ బూస్ట్రాప్ ఉండేది, ఒకటి విత్ బూస్ట్రాప్ ఉండేది. ఇండెక్స్ బిఎస్ అనేసి ఇస్తున్నా, ఇండెక్స్ అనేసి ఇస్తున్నా. ఇప్పుడు మనకి హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ కావాలనుకుంటే హెచ్టీఎంఎల్ రాసి హెచ్టీఎంఎల్ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటే హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ వస్తుంది. ఇదేంటంటే వితౌట్ వితౌట్ బిఎస్ అని వితౌట్ బిఎస్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇది విత్ బిఎస్ అంటాం. సో ఇక్కడ కూడా మనకి హెచ్టీఎంఎల్ ఫైల్ విత్ బిఎస్ ఇలా. ఇప్పుడు మనకి వితౌట్ బిఎస్ అంటే మనకి ఇక్కడ ఏం మనకి ఇంక్లూడ్ చేసే అవసరం లేదు. ఇక్కడ ఏ లింక్స్ని మనం ఇంక్లూడ్ చేయం. అదే కనుక విత్ బిఎస్ అంటే కంపల్సరీ, విత్ బూస్ట్రాప్ అంటే కంపల్సరీ మనం బూస్ట్రాప్ లింక్స్ని ఇంక్లూడ్ చేయాలి. అవి ఎలా ఇంక్లూడ్ చేస్తామంటే మనకు W3 స్కూల్స్లోకి వస్తే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉండే ఫస్ట్ సిఎస్ఎస్ లింక్ అనమాట. సిఎస్ఎస్ లింక్ని కాపీ చేసుకున్నాను. సేమ్ అది ఎక్కడంటే హెడ్ సెక్షన్లో ఇచ్చేయండి. హెడ్ సెక్షన్లో నో సీస్ హెడ్ సెక్షన్. నెక్స్ట్ అదేవిధంగా జేక్వెరీ, పాపర్, జావాస్క్రిప్ట్ ఈ మూడు కూడా ఇదే ఆర్డర్లోనే, సేమ్ ఆర్డర్లోనే ఇవ్వాలి. ఒక ఆర్డర్ కూడా మనకు మిస్ అవ్వకూడదు. సేమ్ ఆర్డర్లోనే మనం ఇవ్వాలన్నమాట. ఇలాగే ఇవ్వాలి. ఇది మనకు విత్ బూస్ట్రాప్ అనమాట. విత్ బూస్ట్రాప్ అనగానే కంపల్సరీ ఈ 4 లింక్స్ ఇదే ఆర్డర్లో ఉండాలి. ఈ ఆర్డర్ కూడా చేంజ్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్డర్ చేంజ్ అయిందంటే మీ కోడింగ్లో మిస్టేక్స్ వచ్చేస్తాయి. ఇది ఓన్లీ సిఎస్ఎస్, మనం ఇంతవరకు నేర్చుకున్న సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇది జావాస్క్రిప్ట్ అనమాట. జావాస్క్రిప్ట్ ఏంటంటే 2-3 క్లాసెస్ అయిన తర్వాత ఈ లింక్స్ గురించి యూజ్ ఉంటుంది. సో ప్రజెంట్ ఇవాళ టుమారో చెప్పుకునే క్లాసెస్కి అసలు ఈ లింక్స్కి అసలు సంబంధమే ఉండదు. ఓకే, బూస్ట్రాప్కి స్టార్టింగ్ వచ్చేసి సిఎస్ఎస్ ఇంతవరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని మనం డిజైన్స్ ఎలా చేస్తామని మాత్రం ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ హెడ్ సెక్షన్లో ఓన్లీ సిఎస్ఎస్కి సంబంధించిన లింక్స్ మాత్రం ఇవ్వండి. ఈ జావా స్క్రిప్ట్ ఈ లింక్స్ అన్ని మీరు ఎక్కడ ఇవ్వాలంటే స్క్రిప్ట్తో యూజ్ చేసిన లింక్స్ అన్ని బాడీ డౌన్లో ఇచ్చేయండి. ఇలా బాడీ డౌన్లో ఇచ్చేసుకోండి. పేజ్ అనేది కొద్దిగా స్పీడ్గా ఉంటుంది, మనకు పేజ్ అనేది స్పీడ్ వస్తుంది మనకు. సో ఇవి బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సిందల్లా బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ రెడీ చేయాలి. ఇట్స్ ఏ బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ అనమాట మనకి. ఇదేంటంటే మనకు అసలు మన బూస్ట్రాప్ ఇంతకుముందు మనకి హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ మనం నేర్చుకోలేదు. ఇంతకుముందు ఇలా ఉండేది బూస్ట్రాప్, అంటే మనకు వితౌట్ బూస్ట్రాప్ అనేది. ఇది విత్ బూస్ట్రాప్. విత్ బూస్ట్రాప్ అయితే బూస్ట్రాప్ లింక్స్ని మనం ఇంక్లూడ్ చేస్తేనే అది బూస్ట్రాప్ 4 అవుతుంది. సారీ, బూస్ట్రాప్ అవుతుంది. ఇప్పుడు మనకి బూస్ట్రాప్ 4 ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి, బూస్ట్రాప్ 4.6.2 అనేసి ఉంది. 4.6.2 అంటే ఇక్కడ ఫస్ట్ ఉండే వర్షనే హైయెస్ట్ వర్షన్ అనమాట. హైయెస్ట్ వర్షన్. మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బూస్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్లో మనకి 4.6.2 అంటే ఇక్కడ ఇది చేంజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా. ఇది మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎండింగ్ వాల్యూ అంటే జావాస్క్రిప్ట్ వాల్యూ ఇక్కడ కానీ చూసినా 4 ఉంటుంది. అదేంటంటే బూస్ట్రాప్ డాట్ బండిల్ డాట్ మిన్ డాట్ జేఎస్. ఇప్పుడు ఈ రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఈ రెండు వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ సపరేట్ మనకి, ఎందుకంటే మనం బూస్ట్రాప్ నేర్చుకుంటే ఇవి అడిషనల్ లింక్స్ అనమాట మనకి. బట్ బూస్ట్రాప్ 5లో వచ్చేసి ఈ లింక్స్ని రిమూవ్ చేశాడు. బూస్ట్రాప్ 5లో ఈ లింక్స్ని రిమూవ్ చేసి ఓన్లీ ఈ స్క్రిప్ట్ ఫైల్ మాత్రమే ఇచ్చాడు, అంతే. అది బూస్ట్రాప్ 5 వచ్చినప్పుడు నేర్చుకుందాం. ఓకే, క్లియర్ దిస్. ఇప్పుడు మనకి వితౌట్ బూస్ట్రాప్లో ఒక హెడ్డింగ్ ఇస్తున్నా, H1 వెల్కమ్ టు బూస్ట్రాప్ అనేసి చేస్తున్నా. అండ్ అదేవిధంగా ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నా, లోరెమ్ అనేసి. నెక్స్ట్ అదేవిధంగా మనం ఒక బటన్ ఇస్తున్నాం. బటన్ ఇక్కడ మనకి రీడ్ మోర్ అని రాస్తున్నాం, రీడ్ మోర్. సో నా సిరీస్ వితౌట్ బూస్ట్రాప్ ఉంటే మనకి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. వితౌట్ బూస్ట్రాప్ ఇలా ఉంది చూడండి, చాలా గ్యాప్స్ వచ్చాయి. అండ్ టెక్స్ట్ అనేది చాలా చిన్నదిగా ఉంది. బటన్స్ అనేది ఇలా ఉన్నాయి. అదే కనుక
విత్ బూస్ట్రాప్‌లో ఈ కంటెంట్ ఇస్తే అంటే విత్ బూస్ట్రాప్ అంటే దీంట్లో లింక్స్ ఉండాలి. ఆ లింక్స్ లోపల మనకి కంటెంట్ ఇచ్చాము అంటే ఎలా ఉంటదో ఒకసారి చూడండి. ఇది ఇలా ఉంది. నెక్స్ట్ అదే విధంగా విత్ బూస్ట్రాప్‌తో మనకుండే పేజ్ చూడండి. కొద్దిగా నీట్‌గా, కొద్దిగా ఫాంట్ సైజ్, కొద్దిగా ఫాంట్ ఫ్యామిలీ కొద్దిగా డిఫరెంట్‌గా ఇలా ఉంటాయి చూడండి. బటన్ వచ్చేసి డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడ చూడండి ఇక్కడ నార్మల్ ఇలా ఉంది అండ్ ఇక్కడ ఉంది. బట్ ఇక్కడ చూడండి చుట్టూ వచ్చేసి స్పేసింగ్ రిమూవ్ అయిపోయింది. టాప్ అండ్ బాటమే వస్తుంది మనకి స్పేసింగ్. ఇక్కడ చూడండి చుట్టూ స్పేసింగ్ ఉంది దీంట్లో. ఇప్పుడు దీంట్లో ఏందంటే మీరంతా నేర్చుకునేది బూట్‌స్ట్రాప్‌లో ప్రీ డిఫైన్ క్లాసెస్ నేర్చుకుంటారు. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈ మూడింటిని నేను ఒక గ్రూప్‌లో ఇస్తున్నా. ఈ మూడింట్లో ఒక గ్రూప్‌లో ఇస్తున్నా. div డాట్ ఒక పేరెంట్ అనేసి ఇస్తున్నా. div డాట్ పేరెంట్ అనేసి ఇచ్చాను. ఇలా. సేమ్ అదే విధంగా ఇక్కడ నేను ఒక సెపరేట్‌గా ఒక డివ్ తీసుకుందాం. సెపరేట్‌గా ఒక డివ్ తీసుకుందాం. ఇప్పుడు ఈ డివ్‌కి ఏదైనా సరే క్లాస్ నేమ్ మనకి ఇప్పుడు వద్దులెండి. అది. ఇప్పుడు మనకిక్కడ ఏదైనా సరే మనం రాసుకోవాలంటే మనం ఏం చేయాలి? స్టైల్‌లో వచ్చేసి డాట్ పేరెంట్ అని తీసుకుంటున్నా. ఆ డాట్ పేరెంట్‌కి మనం ఏదైనా సరే లెఫ్ట్, రైట్ స్పేసింగ్ కావాలనుకుంటే ఇట్స్ ప్యాడింగ్ ఆర్ మార్జిన్ ఏదైనా తీసుకోవచ్చు. లెఫ్ట్, రైట్ స్పేసింగ్ కోసం ప్యాడింగ్ వచ్చేసి ఒక 40 పిక్సెల్ ఇస్తున్నాను. టాప్ అండ్ బాటమ్ 0 అండ్ రైట్ అండ్ లెఫ్ట్ 40 పిక్సెల్. ఎప్పుడైనా టాప్ అండ్ బాటమ్ 0 అంటే ఎక్కడైనా సరే 0 రాసినప్పుడు దానికి యూనిట్స్ రాసే అవసరం లేదు. 0 ఉన్నప్పుడు యూనిట్స్ అవసరం లేదన్నమాట మనకి. ఇప్పుడు చూడండి మనకి అవుట్‌పుట్ చూడండి. ఇటుపక్క స్పేసింగ్ వచ్చింది. బట్ ఇక్కడేందంటే మనకు ఇటుపక్క స్పేసింగ్ రావాలి అంటే మనకు కొన్ని ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ ఉన్నాయి. దట్ క్లాస్ నేమ్ ఈస్ కంటైనర్ అనేసి ఇస్తాం. ఈ క్లాస్ నేమ్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఈ సీఎస్ఎస్‌లో ఉంటాయి. ఇక్కడ మనం ఏం రాయాలంటే ఇంటర్నల్‌గా మనం అసలు ఇంటర్నల్ గాని, ఎక్స్‌టర్నల్‌గా మనం రాసుకోవాలి. బట్ బూట్‌స్ట్రాప్‌లో కొన్ని ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉన్నాయి. అన్నీ గాదు. కొన్ని ఉన్నాయి. ఆ ప్రీ డిఫైన్డ్ క్లాసెసే మనం నేర్చుకునేది బూట్‌స్ట్రాప్‌లో. వాటిలో ఫస్ట్‌ది ఏందంటే కంటైనర్ అన్నమాట. కంటైనర్ ఇవ్వడం వల్ల రైట్‌లో, లెఫ్ట్‌లో స్పేసింగ్ వస్తది. కంటెంట్ ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి వస్తది. రైట్‌లో, లెఫ్ట్‌లో స్పేసింగ్ వచ్చింది. ఇలా వచ్చింది. బట్ ఇక్కడ మనం ఏందంటే మనం రాయాలి. ఇక్కడ మనం కొన్ని ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ యూజ్ చేసుకుంటూ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ రాసిన ప్రాపర్టీసే అప్లై చేసుంటారు. ఇప్పుడు మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం గదా! ఇవే ఇక్కడ కూడా అప్లై అవుతుంటాయి. అవేందంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ రాసుంటాయి. ఇప్పుడు కంటైనర్‌కి ఏమేమి అప్లై అవుతున్నాయో తెలుసుకోవాలి అంటే మీరేం చేయాలంటే ఆ బూట్‌స్ట్రాప్ ఎక్కడైతే అప్లై చేసారో ఇది ఓపెన్ చేయండి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. ఇన్స్పెక్ట్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసి ఇప్పుడు కంటైనర్ అనే క్లాస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంటైనర్ మీద క్లాస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. మాక్సిమం విడ్త్ వచ్చేసి 960 పిక్సెల్ ఇచ్చారు. మాక్స్ విడ్త్ వచ్చేసి 960 పిక్సెల్. అండ్ అదే విధంగా కొద్దిగా డౌన్‌కొస్తే ఇక్కడ చూడండి. విడ్త్ 100% ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ మార్జిన్ రైట్, మార్జిన్ లెఫ్ట్. ఇక్కడ చూడండి. ఈ ప్రాపర్టీస్ అప్లై చేయడం వల్ల మనకి ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లోకి వచ్చింది. మార్జిన్ రైట్ ఆటో, మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే ఎగ్జాక్ట్‌గా సెంటర్ అనమాట. ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్ అంటే ప్యాడింగ్ లెఫ్ట్‌లో, రైట్‌లో మాత్రం అప్లై అయితది. విడ్త్ 100% అంటే 100% వచ్చింది. బట్ ఇక్కడొస్తే మనకు మీడియా క్వెరీస్ అప్లై చేసాం. అథిరెడ్ మీడియా మినిమమ్ విడ్త్ 992 ఉన్నప్పుడు కంటైనర్‌కి మనకు మాక్స్ విడ్త్ వచ్చేసి 960 అప్లై చేయమనేసి అడుగుతున్నారు. ఓకే. సో, ఇదేంటంటే మీడియా క్వెరీ ఆటోమేటిక్‌గా అప్లై అయిపోతూ ఉంటది. ఈ మీడియా క్వెరీస్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయిపోతూ ఉంటది. క్లియర్? ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్. అందుకోసమే దీన్ని క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇలా మీరు తెలుసుకోవచ్చు. ఏ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ మనకు అప్లై అవుతుందో ఇలా క్లిక్ చేస్తే ఆ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడికొస్తాయి. క్లియర్? నెక్స్ట్ అదే విధంగా బటన్‌కి నేను ఏదైనా స్టైల్స్ ఇవ్వాలనుకుంటున్నా. బటన్‌కి ఇవ్వాలనుకుంటే బటన్‌ని మనం సెలెక్ట్ చేస్తాం. బటన్. ఇక్కడ మనకు ఆల్రెడీ డిఫాల్ట్‌గా నా బోర్డర్ గాని అవన్నీ తీసేసి మనకు సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా. అండ్ అదే విధంగా కలర్ వైట్ ఇస్తున్నా. అండ్ అదే విధంగా సమ్ ప్యాడింగ్ ఇస్తాను. అండ్ అదే విధంగా బోర్డర్ రేడియస్ కూడా ఇస్తాను. ఇలా చేసి చూడండి ఇలా వచ్చింది. ఇక్కడ మనం బార్డర్ వద్దనుకుంటే బార్డర్ నన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బార్డర్ వద్దనుకుంటే బార్డర్ నన్. చేసి ఇలా. అండ్ అదే విధంగా ఈ కేస్‌లో మనకేంటంటే ఒక చిన్న క్లాస్ యూజ్ చేసుకుంటే వచ్చేస్తది. మనం అన్నీ రాసే అవసరం లేదు. జస్ట్ క్లాస్
బీటీఎన్ అండ్ బీటీఎన్ డేంజర్ ఇలా 2 క్లాసెస్. ఇలా ఒక క్లాస్ లోపల మనకి మల్టిపుల్ క్లాసెస్ అలో చేస్తాయి. బట్ ఈచ్ క్లాస్ మధ్యలో స్పేసింగ్ ఇవ్వాలి. బీటీఎన్ అనేది సెపరేట్ క్లాస్ అండ్ బీటీఎన్ డేంజర్ అనేది సెపరేట్ క్లాస్ అనమాట. వీటికి ఏమేమి అప్లై చేసింటారో ఒకసారి చూడండి. ఫస్ట్ అవుట్‌పుట్ చూద్దాం. చూడండి ఇలా ఉంది. ఇట్స్ ఏ చూడండి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తున్నా అండ్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేసిన బీటీఎన్‌కి చూస్తే మనకు సో బీటీఎన్ డేంజర్ చూడండి కలర్ వైట్ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చారు. బార్డర్ కలర్ కూడా ఇచ్చారు. ఇలా మనకు బీటీఎన్ డేంజర్‌కి. అండ్ బీటీఎన్ చూస్తే డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్, ఫాంట్ వెయిట్, టెక్స్ట్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ మిడిల్ అండ్ యూజర్స్ యాప్ నన్ అండ్ బార్డర్ అండ్ ప్యాడింగ్, ఫాంట్ సైజ్, లైన్ హైట్, బార్డర్ లైన్ అండ్ ట్రాన్సిషన్. ఓకే. ఇన్ని ప్రాపర్టీస్ మనకు అప్లై చేస్తే అలా అప్లై అవుతాయి. చూడండి ఇలా షాడో గాని ఏదైనా సరే మనకు క్లిక్ చేసినప్పుడు చూడండి హోవర్ చేస్తున్నప్పుడు చూడండి యానిమేషన్ టైప్ మనకొస్తుంది. ఇలా. క్లియరా? ఇలా మనము సీఎస్ఎస్‌లో ఇలా రాసుకునేవాళ్ళం. బట్ బూట్‌స్ట్రాప్‌లో మనకి ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఉన్నాయి. ఆ క్లాసెస్ గురించి మాత్రం మనం నేర్చుకుంటాము. క్లియర్ అప్ టు నౌ? ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్? బూట్‌స్ట్రాప్ ఎన్విరాన్మెంట్ అండ్ వాట్ ఈస్ బూట్‌స్ట్రాప్ అండ్ సమ్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ గురించి చూసాం. దాంట్లో ఎగ్జాంపుల్ వచ్చేసి మనం చూసింది కంటైనర్ అండ్ బీటీఎన్ అండ్ అదేవిధంగా బీటీఎన్ డేంజర్ ఇలాంటివి చూసాం మనకి. అన్ని ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ వాటికి సంబంధించిన కోడింగ్ వచ్చేసి మొత్తం అంతా ఆ బూట్‌స్ట్రాప్ లింక్స్‌లోనే మనకు ఉంటది. సో ఫస్ట్ టాపిక్ సో ఇవన్నీ వదిలేద్దాం మనకి. సో జస్ట్ మనకి రీనేమ్ చేద్దాం 01 అనేసి ఇలాగా ఎందుకంటే మనకు అన్ని స్ట్రెయిట్ లైన్‌లో ఉంటాయి మనకి. నెక్స్ట్ టైపోగ్రఫీ. టైపోగ్రఫీ అన్నమాట. సో ఇక్కడ మనకు కంటైనర్ అనేసి ఒకటి ఉంది. కంటైనర్ ఫ్లూయిడ్ కూడా ఉంది. అది కూడా నేర్చుకుందాం. దీనిలోనే చేస్తాను చూడండి. కంటైనర్ ఒక దానికి ఇస్తున్నా. కంటైనర్ ఫ్లూయిడ్ అనేసి ఇస్తున్నా. ఫ్లూయిడ్ అంటే ఐఫన్ ఇవ్వాలి ఇక్కడ. కంటైనర్ ఐఫన్ ఫ్లూయిడ్. కంటైనర్ అంటే రైట్ సైడ్‌లో, లెఫ్ట్ సైడ్‌లో స్పేసింగ్ వస్తది. కంటైనర్ ఫ్లూయిడ్ అంటే మనకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో స్పేసింగ్ రాదు. ఫుల్ విడ్త్ వస్తది మనకు. ఇంత చేసినాం కదా మనకి. ఇది చేస్తున్నా. ఇది కంటైనర్, ఇది కంటైనర్ ఫ్లూయిడ్ అన్నమాట. కంటైనర్ ఫ్లూయిడ్ అంటే 100% విడ్త్‌లో ఉంటది. కంటైనర్ అంటే మనకు సిరీస్. కంటైనర్ అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో స్పేసింగ్ వస్తది. అదే కంటైనర్ ఫ్లూయిడ్ అంటే స్పేసింగ్ రాదనమాట. వాటి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ కంటైనర్స్ ఉంది. నెక్స్ట్ టాపిక్ ఇక్కడ కంటైనర్స్. కంటైనర్ అండ్ కంటైనర్ ఫ్లూయిడ్స్ అనమాట. కంటైనర్ అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో స్పేసింగ్ వస్తది. కంటైనర్ ఫ్లూయిడ్ అంటే 100% విడ్త్ వస్తది. బట్ కొద్ది లిటిల్ బిట్ స్పేసింగ్ ఉంటదంతే. లిటిల్ బిట్ స్పేసింగ్ ఉంటదంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఓకే. నెక్స్ట్ టైపోగ్రఫీ ఇక్కడే ఉంది చూడండి. టైపోగ్రఫీ అనమాట. ఈ టైపోగ్రఫీ అనేది ఏందంటే బూట్‌స్ట్రాప్ ఫర్ డిఫాల్ట్ సెట్టింగ్స్ అనమాట. బూట్‌స్ట్రాప్ ఫర్ డిఫాల్ట్ సెట్టింగ్స్. మనకు మనం రాసే టెక్స్ట్ అనేది ఏ ఫాంట్ ఫ్యామిలీలో ఉంటది, పారాగ్రాఫ్‌కి ఎంత ఫాంట్ సైజ్ ఉంటది, అంటే లైన్ హైట్ ఎంత ఉంటది, ఇవన్నీ వచ్చేసి మనకు డిఫాల్ట్ సెట్టింగ్స్. ఇప్పుడు హెచ్1, హెచ్2, హెచ్3 అంటే హెచ్‌టీఎంఎల్ రాసినప్పుడు వాటిలో కొన్ని చేంజెస్ ఏముంటాయి? అదే టైపోగ్రఫీ అనమాట. సో, ఫస్ట్ టాపిక్ ఏందంటే టైపోగ్రఫీలో అసలు ఫాంట్ సైజ్ ఎంతుంటది? ప్రతి పారాగ్రాఫ్‌కి గాని, డివ్‌లో రాసే టెక్స్ట్‌కి గాని, దేనికైనా సరే మనకు 16 పిక్సెల్ అంత ఫాంట్ సైజ్ ఉంటది. అండ్ లైన్ హైట్ వచ్చేసి 1.5 ఉంటది. అండ్ అదేవిధంగా ద డిఫాల్ట్ ఫాంట్ ఫ్యామిలీ అనేది హెల్వెటికా న్యూ, హెల్వెటికా, ఏరియల్, సాన్స్ సెరిఫ్ అనేసి ఉంటది. ఈ ఫాంట్ ఫ్యామిలీ ఉంటది బూట్‌స్ట్రాప్‌లో. అండ్ పారాగ్రాఫ్ ఎవ్రి పారాగ్రాఫ్ మనకు మార్జిన్ టాప్ 0 ఉంటది. మార్జిన్ బాటమ్ వచ్చేసి 1 ఆర్‌ఈఎం ఉంటది. ఇట్స్ ఏ ఆర్‌ఈఎమ్స్ అనమాట. 1 ఆర్‌ఈఎం ఈక్వల్ టు 16 పిక్సెల్ అనమాట. ఇవి డిఫాల్ట్‌గా ఉండే వాల్యూస్. ఇవి తెలుసుకోవాలనుకుంటే జస్ట్ దీని మీద ఇన్స్పెక్ట్ చేయండి. బాడీని సెలెక్ట్ చేయండి. బాడీని సెలెక్ట్ చేసి బాడీలో రాస్తుంది చూడండి. ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నాయి చూడండి. హెల్వెటికా న్యూ అండ్ ఏరియల్, సాన్స్ సెరిఫ్ ఇయన్నీ మనకు ఫాంట్ సైజ్ 1 ఆర్‌ఈఎం అనమాట. అన్నిట్లో మనకి ఏదైనా సరే రాసామంటే 1 ఆర్‌ఈఎం అనేసి అప్లై అయితది. అండ్ టెక్స్ట్ కలర్ మనకి ఎప్పుడైనా సరే బ్లాక్ కలర్. ఇక్కడ మనకు బ్లాక్ ఇచ్చాం అదే బ్లాక్ కలర్ ఉంటది. లైన్ హైట్ 1.5 ఉంటది. అండ్ ఫాంట్ వెయిట్ 400 ఉంటది. అండ్ టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నుంచే స్టార్ట్ అవుతది.
అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైటే ఉంటుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఇచ్చారు. అందుకోసం మనకు డిఫాల్ట్గా ఒక పేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ వైటే ఉంటుంది, టెక్స్ట్ కలర్ బ్లాకే ఉంటుంది. ఓకే, ఇలా క్లియర్ అప్ నౌ. నెక్స్ట్ H1 టు H6 వరకు మీరు ప్రింట్ చేసి H1కి మనకు ఫాంట్ సైజ్ ఎంత ఉంటుంది, 40 పిక్సెల్ వస్తుంది. H1కి 40 పిక్సెల్ వస్తుంది, H2కి 32 పిక్సెల్ వస్తుంది, H3కి 28 పిక్సెల్ వస్తుంది, H4కి 24 పిక్సెల్, H5కి 20 పిక్సెల్, H6కి 16 పిక్సెల్. ఓన్లీ H1 అనేది చాలా బిగ్గరగా ఉంటుంది. కంపేర్ టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తే 8 పిక్సెల్స్ మనకు డిఫరెన్స్ ఉంది. మళ్ళీ H2కి 32, మళ్ళీ ఎన్నిటికి 4 డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇవన్నీ మీరు ప్రింట్ చేసి చూడాలి మీ దాంట్లో. నెక్స్ట్ ఇవి కాపీ చేద్దాం మనకి టైపోగ్రఫీలో. ఎందుకంటే బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ మనకు ఉండాల్సిందే. ఏది బూస్ట్రాప్ చేసినా సరే మనం బూస్ట్రాప్ 4 బూస్ట్రాప్ 5 అంటే బూస్ట్రాప్ 4 కానీ బూస్ట్రాప్ 5 కానీ ఎన్విరాన్మెంట్ ఉండాల్సిందే. మనం ఇవాళ రేపు ఇంకా 2 డేస్ మనం నేర్చుకునేదంతా ఏంటంటే బూస్ట్రాప్ 4 ఉంటుంది. బూస్ట్రాప్ 4లో ప్రాజెక్ట్ చేసిన తర్వాతనే బూస్ట్రాప్ 5కి వెళ్తాము. ఓకే, నౌ నౌ టైపోగ్రఫీ అనమాట. టైపోగ్రఫీలో ఫస్ట్ టాపిక్ హెడ్డింగ్స్ అనమాట. హెడ్డింగ్స్ వచ్చేసి H1 టు H6 వరకు ఇచ్చాము అంటే అది 48 పిక్సెల్ ఉంటుంది. మనం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాను. సో ఇది చేద్దాం మనకి. ఇక నేను H1 ఇచ్చాను, H1కి వచ్చేసి మనకు 48 పిక్సెల్ ఉంటుంది. కావాలంటే చూడండి, ఇన్స్పెక్ట్ చేసినప్పుడు H1కి వెళ్ళినప్పుడు చూడండి ఫాంట్ సైజ్ 2.5 REM అనమాట. 2.5 REM అంటే 1 REM ఈక్వల్ టు 16 పిక్సెల్. 2.5 ఇంటూ 16 రాయండి, మీకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక క్లాసెస్ ఉన్నాయి. డిస్ప్లే 1, డిస్ప్లే 2, డిస్ప్లే 3, డిస్ప్లే 4. ఇక్కడ ఏంటంటే మన క్లాసెస్ డాట్ అనేసి ఉంటుంది. డాట్ మీన్స్ ఇట్స్ ఏ క్లాస్ నేమ్ అనమాట. డిస్ప్లే 1 క్లాస్ నేమ్, డిస్ప్లే 2 క్లాస్ నేమ్, డిస్ప్లే 3 క్లాస్ నేమ్, డిస్ప్లే 4 క్లాస్ నేమ్. ఈ క్లాసెస్ని ఎలా యూజ్ చేయాలంటే క్లాస్ కాబట్టి మనం క్లాస్ అని రాయాలి. ఇప్పుడు ఈ H1కి రాస్తున్నాం డిస్ప్లే -1 ఇలా క్లాస్ నేమ్ ఇలా రాసాము అనుకుంటే ఇది డిస్ప్లే 1 అంత ఫాంట్ సైజ్ అయిపోద్ది. మన డిస్ప్లే అంటే ఫాంట్ సైజ్ చూస్తే ఇంత ఉంటుంది మనకు, ఇలా అయిపోద్ది. కావాలంటే చూడండి, ఇది డిస్ప్లే 1 అనమాట. ఆ డిస్ప్లే 1 చూడండి, ఫాంట్ సైజ్ వచ్చి 6 REM పెట్టారు, ఫాంట్ వెయిట్ 300 పెట్టారు, లైన్ హైట్ వచ్చేసి 1.2 పెట్టారు. అదేవిధంగా డిస్ప్లే 1 దగ్గర డిస్ప్లే 2 పెడితే దానికంటే కొద్దిగా లిటిల్ బిట్ డౌన్ ఉంటుంది. డిస్ప్లే 2 దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ డిస్ప్లే 2 ఫాంట్ సైజ్ 5.5 REM, ఫాంట్ వెయిట్ 300 అండ్ లైన్ హైట్ ఇలాగా. అండ్ అదేవిధంగా డిస్ప్లే 3, డిస్ప్లే 2 అండ్ డిస్ప్లే 3 ఇలా తగ్గుతుంది. నెక్స్ట్ అదేవిధంగా డిస్ప్లే 4, ఇలా డిస్ప్లే 1, డిస్ప్లే 2, డిస్ప్లే 3, డిస్ప్లే 4 అనేది ఇలాగ. ఓకేనా, క్లియర్? ఏం డౌట్ ఉందా? ఇక్కడ డిస్ప్లే 1 టు డిస్ప్లే 4 అంతే. డిస్ప్లే 5, డిస్ప్లే 6 ఇలా లేవన్నమాట. బూస్ట్రాప్ 5లో వస్తుంది డిస్ప్లే 5, డిస్ప్లే 6 అనేది బూస్ట్రాప్ 5లో వస్తుంది. ఓన్లీ ఇక్కడ ఉండేది డిస్ప్లే 1, డిస్ప్లే 2, డిస్ప్లే 3, డిస్ప్లే 4 అంతే. నెక్స్ట్ స్మాల్ అనమాట. స్మాల్ అనేది మనం ఆల్రెడీ మనం యూజ్ చేయలేదు. స్మాల్ అని యూజ్ చేసినా మనకి స్మాల్ అని యూజ్ చేసాం కదా, స్మాల్ బిగ్ అనేది సేమ్ అంతే అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ స్మాల్ అనేది యూజ్ చేసాం అనుకోండి, స్మాల్ ఇక్కడ ఉండే టెక్స్ట్ అనేది కొద్దిగా స్మాల్ సార్, లిటిల్ బిట్ స్మాల్ అవుతుంది. అదే డిఫరెన్స్ అంతే. ఇక్కడ స్మాల్ అని రాస్తాను చూడండి, స్మాల్. ఇక్కడ మనం డిస్ప్లే అని యూజ్ చేసాం కదా, దానివల్ల మనకు అలాంటి ఎఫెక్ట్ ఉంటుంది మనకు. సో నేను ఇది చేస్తున్నా చూడండి, ఇది కొద్దిగా బిగ్గరగా ఉంది, ఇది స్మాల్ అయిపోయింది. చూడండి కలర్ వేరేది డిఫరెంట్, నార్మల్ కలర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇలాగ స్మాల్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మార్క్ అనమాట. మార్కింగ్ చేసినప్పుడు ముందు ఎల్లో కలర్ వచ్చేది, బట్ ఇక్కడ చూడండి లైట్ ఎల్లో వస్తుంది, లైట్ కలర్ వస్తుంది మనకు. బట్ బూస్ట్రాపే హెచ్టిఎంఎల్ అనమాట. బూస్ట్రాప్లో మనం ఈ క్లాసెస్ని, ఈ ఎలిమెంట్స్ని యూజ్ చేసినప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ వస్తుంది మనకి. నెక్స్ట్ అబ్జర్వేషన్ అనమాట. ఎక్కడైతే మనం అబ్జర్వేషన్ చేయాలి, ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్ మార్క్ సింబల్ వస్తుంది చూడండి, ఇక్కడ డాట్ సింబల్ వచ్చిందండి. ఈ టెక్స్ట్ వరకు మనకు ABBR అనేసి మనం రాస్తాం. ఇవన్నీ మీరు టైట్ యువర్ సెల్ఫ్ ఇలా వెళ్తే ఏమంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది వాళ్ళు ఎలా రాస్తున్నారు ఏంటి అనేసి మీకు కనిపిస్తుంది అనమాట.
బట్ ఇవన్నీ ఏంటంటే కంపల్సరీ మన బూస్ట్‌స్ట్రాప్ లింక్స్‌ని ఇంక్లూడ్ చేసి ఉండాలి. బూస్ట్‌స్ట్రాప్ లింక్ ఇంక్లూడ్ చేస్తేనే ఇవన్నీ మీకు వర్క్ అవుతాయి. లేకపోతే వర్క్ అవ్వవు. నెక్స్ట్, నెక్స్ట్ బ్లాక్ కోట్ అనమాట. బ్లాక్ కోడ్ అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో కొద్దిగా స్పేసింగ్ వస్తది. సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో కొద్దిగా స్పేసింగ్ వస్తది. ఏదైనా ఆథర్ నేమ్ ఇచ్చినప్పుడు ఇలా డౌన్‌లోకి ఇలా వస్తది. ఆథర్ నేమ్ ఇచ్చినప్పుడు ఇలా. ఓకే. బ్లాక్ కోడ్ ఫుటర్ అని రాస్తాం. ఇక్కడ మనకి ఇలాగే రాసుకోవాలి మనకి. క్లాస్ బ్లాక్ కోడ్ అండ్ క్లాస్ బ్లాక్ కోడ్ ఫుటర్ అనేసి మనం. ఇలా బ్లాక్ కోడ్ రాసుకున్నామంటే మనకి స్ట్రక్చర్ ఇలా కనిపిస్తది. ఓకే. నెక్స్ట్ డీఎల్, డీటీ అండ్ డీడీ అనమాట. అది ఇలా కనిపిస్తాయి మనకంతే. నెక్స్ట్ కోడ్. కోడ్ అనేసి రాసాం. కేబీడీ అండ్ కోడ్ అనమాట. కంప్యూటర్ కోడ్. ఏదైనా సరే ఒక ట్యాగ్‌ని మనం రాస్తున్నామంటే ఇక్కడ చూడండి స్పాన్, సెక్షన్, డివ్ ఇలాంటివి ఏమైనా రాస్తున్నామంటే టెక్స్ట్ ఒక డిఫరెంట్‌గా కనిపించాలంటే కోడ్ అనే ట్యాగ్ లోపల రాస్తాం. ఈ కోడ్ అనే ట్యాగ్ లోపల రాసినప్పుడు దాని కలర్స్ చూడండి ఇలా కలర్‌లో కనిపిస్తాయి. అండ్ అదే విధంగా కేబీడీలో రాస్తే ఏదైనా షార్ట్ కట్ కేబీడీలో రాస్తే ఇలా కనిపిస్తాయి మనకి. ఓకే. కోడ్ అనే ట్యాగ్ రాయడం వల్ల ఇలా కనిపిస్తాయి కలర్స్. అండ్ అదే విధంగా కేబీడీ రాయడం వల్ల ఇలా కనిపిస్తాయి. నెక్స్ట్ ప్రీ ట్యాగ్ అనమాట. ప్రీ అనేది ఏందంటే మనకు జస్ట్ మనకి టెక్స్ట్ ఎలాగైతే రాసామో అదే దాంట్లో ఉండిపోద్ది మనకు. సెపరేట్‌గా అలా ఉండకుండా మనకి టెక్స్ట్ ఎలా రాస్తే అలా ఉండిపోద్ది. బట్ పారాగ్రాఫ్‌లో గాదు. పారాగ్రాఫ్‌లో మనకేందంటే ఇలా లైన్స్ బ్రేక్ చేసినా ఇక్కడ చూడండి. ఇలా లైన్స్ బ్రేక్ చేసినా మనకు సింగిల్ లైన్‌లోకి వచ్చేస్తాయి మొత్తం అంతా కంటెంట్. ఇలా రాసాను. ఇప్పుడు ఇక్కడ మనకు చూసామంటే మనకేమైతదంటే సింగిల్ లైన్‌లోకి వచ్చేస్తది. పారాగ్రాఫ్ సింగిల్ లైన్‌లోకి వస్తది. అదే గనుక మనం ప్రీ ట్యాగ్ పెట్టామంటే పీఆర్‌ఈ, పీఆర్‌ఈ, పీఆర్‌ఈ ఇలా ప్రీ ట్యాగ్ పెట్టాము అనుకుంటే నొసేది ఇలాగుంటది. మనం ఎలాగైతే ఇచ్చామో అలాగే ఉంటది మన కంటెంట్. ఇక్కడ ఎలాగైతే ప్రింట్ అవుతుందో అలాగే ప్రింట్ అవుతది. ఇట్స్ ఎ ప్రీ ట్యాగ్. ఓకే. నేను పారాగ్రాఫ్ లాగే మారుస్తున్నా. మనకు నో నీడ్ ప్రీ ట్యాగ్ అనేది. ఓకే. నెక్స్ట్ ఇంకా మోర్ టైపోగ్రఫిక్ క్లాసెస్ ఉన్నాయి. మోర్ టైపోగ్రఫిక్ క్లాసెస్. దాంట్లో ఏందంటే మనకు ఫస్ట్ వచ్చేసి మనకు ఫాంట్ వెయిట్ బోల్డ్ అనమాట. ఫాంట్ వెయిట్ బోల్డ్ అంటాం. ఏదైనా సరే ఒక టెక్స్ట్‌ని మనం బోల్డ్‌గా చేసుకోవాలనుకుంటే ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇస్తాం. బట్ ఇక్కడ మనకేందంటే క్లాస్ నేమ్స్ మనం వాడొచ్చు. మీరు ఏదైనా సరే ప్రతీది కాపీ పేస్ట్ ఏం చేసుకోవచ్చు. డాట్ అనేసి ఉంది అంటే ఇట్స్ ఎ క్లాస్ నేమ్. డాట్‌తో రాయకూడదు. డాట్ లేకుండా రాయాలి. ఫాంట్ వెయిట్ బోల్డ్ రాస్తున్నా. సేమ్ ఇలాగా. ఫాంట్ వెయిట్ బోల్డ్ అని రాసామంటే ఈ పారాగ్రాఫ్ బోల్డ్‌నెస్‌లోకి వస్తది. సీస్ బోల్డ్ అనమాట. ఇలా బోల్డ్. అండ్ అదే విధంగా నార్మల్ గూడా ఉంది. ఫాంట్ వెయిట్ బోల్డర్ అంటే బోల్డ్, బోల్డర్ 2 సిమిలర్‌గానే ఉంటాయి. అండ్ అదే విధంగా ఫాంట్ ఇటాలిక్ అనమాట. ఇటాలిక్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేస్తాం. స్పేస్ ఇచ్చేసుకొని ఇంకో క్లాస్ నేమ్ ఇది. ఫాంట్ వెయిట్ బోల్డ్, ఫాంట్ ఇటాలిక్ ఇలా రాసామంటే వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ మనకి ఇక్కడే అప్లై అయ్యుంటాయి. చూడండి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తున్నా, ఇది రాసాను. ఫాంట్ ఇటాలిక్ అంటే ఫాంట్ స్టైల్ చూడండి ఇటాలిక్ వచ్చింది. ఫాంట్ వెయిట్ అంటే చూడండి ఇక్కడ ఫాంట్ వెయిట్ బోల్డ్. ఇవి ఇంక్లూడ్ అయిపోతూ ఉంటాయి. ఇవి డిఫాల్ట్‌గా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ రాసేసింటారు. ఈ లింక్స్‌లో ఉంటాయి అన్నీ. ఈ సీఎస్ఎస్ లింక్స్‌లోనే ఉంటాయి. ఓకే. వీటి వల్ల నో యూజ్ ఇప్పుడు ప్రెజెంట్ యాస్ ఆఫ్ నౌ నో యూజ్ ఆఫ్ థిస్. 2 డేస్ క్లాస్ తర్వాతనే వాటి వల్ల యూజ్ ఉంటది. అప్పుడు అప్ టు నౌ మనకు అవసరం లేదు ఇవన్నీ. మీరు తీయేసుకున్న నో ఇష్యూస్. ఇది తీయేసుకున్న నో ఇష్యూస్ అన్నమాట. మనకేం కాదు. ఓన్లీ ఈ లింక్స్ ద్వారా మాత్రమే మనకు ప్రాపర్టీస్ వస్తున్నాయి. ఓకే. సీస్ ఇలా. నెక్స్ట్ అదే విధంగా ఇది నార్మల్‌గా మార్చాలనుకుంటున్నా. నార్మల్‌గా మార్చాలనుకుంటే ఫాంట్ వెయిట్ లైట్ అన్నమాట. నార్మల్‌గానే రాసుకోవచ్చు. ఫాంట్ వెయిట్ నార్మల్ ఉన్నా నార్మల్‌గానే వస్తది. ఇక్కడ ఫాంట్ వెయిట్ బోల్డ్ బదులు నేనేం రాసానంటే ఫాంట్ వెయిట్ నార్మల్ లైట్ సారీ. ఇక్కడ కాకుండా మనం ఏం రాద్దామంటే హెచ్1కి రాద్దాం. హెచ్1కి క్లాస్ ఫాంట్ వెయిట్ లైట్ ఇలా లైట్ కలర్. ఇదెందుకంటే మనకు స్మాల్ ఇచ్చాం కాబట్టి స్మాల్ ఎఫెక్ట్ అయింది. బట్ మొత్తానికి అప్లై అవ్వలేదు. ఓన్లీ టెక్స్ట్ వరకు మనం ఏదైతే సెలెక్ట్ చేసామో దాని వరకు మాత్రం అప్లై అవుతుంది. క్లియర్? నెక్స్ట్ అదే విధంగా ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లెడ్ అనమాట. లెడ్ అంటే మనకేందంటే ఒక పారాగ్రాఫ్ అనేది మనకు నార్మల్‌గా ఇట్లా పారాగ్రాఫ్ ఇలా ఉంది. లోరం అండ్ అదేవిధంగా పారాగ్రాఫ్ ఇలా ఉంది. ఇప్పుడు దీనికి ఒకదానికి లెడ్ రాస్తాను నేను. క్లాస్ ఈక్వల్ టు లెడ్ ఎల్ఈఏడ్ అనమాట.
నార్మల్‌గా ఉన్న పారాగ్రాఫ్ ఇలా ఉంటది. నార్మల్‌గా ఉన్న పారాగ్రాఫ్ ఇలా ఉంటది. లెడ్‌తో రాసిన పారాగ్రాఫ్ ఇలా ఉంటది. కొద్దిగా బిగ్గర్‌గా మనకి ఇలా మారుతూ ఉంటదనమాట. ఇది నార్మల్ పారాగ్రాఫ్. ఇది లెడ్ అనే క్లాస్ రాసినప్పుడు. నెక్స్ట్ స్మాల్ అనమాట. స్మాల్ అనే క్లాస్ నేమ్ కూడా ఉంది. స్మాల్‌గా మారిపోద్ది. నెక్స్ట్ అదే విధంగా టెక్స్ట్ లెఫ్ట్ అనమాట. టెక్స్ట్ హైఫన్ లెఫ్ట్. టెక్స్ట్ డెకరేషన్ సారీ. టెక్స్ట్ అలైన్ లెఫ్ట్, టెక్స్ట్ అలైన్ సెంటర్, టెక్స్ట్ అలైన్ రైట్ అంటే ఇట్స్ ఏ టెక్స్ట్ లెఫ్ట్ అనమాట. టెక్స్ట్ లెఫ్ట్ అనేసి మనకు డిఫాల్ట్‌గా ఎట్లాగో లెఫ్టే ఉంటది. నెక్స్ట్ అదే విధంగా టెక్స్ట్ స్టార్ లెఫ్ట్ అనమాట. ఇది స్టార్ గురించి టుమారో నేర్చుకుంటారు మీరు. ఇప్పుడొద్దు. టుమారో నేర్చుకుందాం. నెక్స్ట్ అదే విధంగా టెక్స్ట్ బ్రేక్ అనమాట. టెక్స్ట్ బ్రేక్ అంటే వర్డ్ వ్రాప్ బ్రేక్ వర్డ్. వర్డ్ వ్రాప్ బ్రేక్ వర్డ్ అనేసి వాడతాం కదా! సేమ్ ఇదే అనమాట. టెక్స్ట్ బ్రేక్‌లో మనకేందంటే వర్డ్ వ్రాప్ బ్రేక్ వర్డ్ అనేసి మనం యూజ్ చేసుంటారు. మనకేదైనా సరే కంటిన్యూషన్‌గా టెక్స్ట్ ఉంది అంటే అప్పుడు ఔట్ ఆఫ్ ది బాక్స్ ఎళ్ళిపోద్ది. అప్పుడు మనకేం చేయాలంటే టెక్స్ట్ బ్రేక్ అనేసి ఇచ్చామంటే అది వర్డ్ వ్రాప్ బ్రేక్ వర్డ్ అనేసి మనకు అప్లై అయితది. నెక్స్ట్ అదే విధంగా టెక్స్ట్ సెంటర్ అనమాట. స్టార్ ఉండేది వదిలేయండి. స్టార్ ఉండే మళ్ళీ ఎప్పుడైనా నేర్చుకుందాం. మళ్ళీ టుమారో నేర్చుకుంటాం. అదేవిధంగా టెక్స్ట్ లెఫ్ట్ అంటే, టెక్స్ట్ రైట్ అంటే. సో, ఇప్పుడు మనకిక్కడ హెచ్1కి రాస్తున్నా. టెక్స్ట్ హైఫన్ రైట్ కాకుండా టెక్స్ట్ హైఫన్ సెంటర్ ఇస్తున్నా. సెంటర్. సెంటర్ ఇచ్చామంటే సెంటర్‌కెళ్ళిపోద్ది. ఇలా సెంటర్‌కెళ్తది. అండ్ అదేవిధంగా సెంటర్ కాకుండా రైట్ ఇస్తాను. రైట్. సీస్ ఇలా రైట్‌కనమాట. అందుకోసం మనకి సెంటర్ కాబట్టి టెక్స్ట్ సెంటరే ఇస్తాను. టెక్స్ట్ సెంటర్. ఇలాగ. నెక్స్ట్ ఈ టెక్స్ట్ డెకరేషన్ నన్ అనమాట. టెక్స్ట్ డెకరేషన్ నన్ అనేది ఏందంటే యాంకర్ ట్యాగ్ అప్లై చేస్తాము. యాంకర్ ట్యాగ్ అంటే మనకిక్కడ ఏదైనా సరే యాంకర్ ట్యాగ్ తీసుకుంటాం. ఇక్కడ మనకు రీడ్ మోర్ అంటాం. ఇలా రీడ్ మోర్ అన్నప్పుడు మనకి అండర్‌లైన్ వస్తూ ఉంటది. మనకి చూడండి అండర్‌లైన్ హోవర్ చేసిన అండర్‌లైన్ వస్తుంది. నాకు ఇలా అండర్‌లైన్ వద్దు నాకు. అండర్‌లైన్ వద్దు అనుకుంటే దీనికి క్లాస్ నేమ్ అనమాట. క్లాస్ నేమ్ టెక్స్ట్ డెకరేషన్ హైఫన్ నన్. ఇవన్నీ మనకు ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఇలాగే రాయాలి. ఇలాగే ఉండాలి. ఓకే. నౌ సీస్ హోవర్ చేసినా మనకు అండర్‌లైన్ రాదు చూడండి. ఇలా. నెక్స్ట్ అదే టెక్స్ట్ రైట్. రైట్ అంటే టెక్స్ట్ రైట్ రాస్తాం. రైట్‌కెళ్ళిపోద్ది. అండ్ అదేవిధంగా స్టార్ అనేది టుమారో నేర్చుకుందాం. టెక్స్ట్ జస్టిఫై. పారాగ్రాఫ్ కార్నర్స్ అన్ని నీట్‌గా అడ్జస్ట్‌మెంట్ అవ్వాలంటే వి యూజ్ టెక్స్ట్ జస్టిఫై అనమాట. చూడండి. కంటెంట్ తక్కువగానే ఉంది. కంటెంట్ ఎక్కువున్నప్పుడు కార్నర్స్ అన్ని నీట్‌గా రావాలనుకుంటే టెక్స్ట్ జస్టిఫై అనే క్లాస్ నేమ్ ఇవ్వండి. టెక్స్ట్ మోనో స్పేస్, నెక్స్ట్ నౌ ర్యాప్, నెక్స్ట్ లోయర్ కేస్. వీటి గురించి చూడండి మీరు. నెక్స్ట్ టెక్స్ట్ లోయర్ కేస్, టెక్స్ట్ అప్పర్ కేస్, టెక్స్ట్ క్యాపిటలైజ్ వీటి గురించి చూడండి. టెక్స్ట్ లోయర్ కేస్, టెక్స్ట్ అప్పర్ కేస్, టెక్స్ట్ క్యాపిటలైజ్. అంటే టెక్స్ట్ మొత్తాన్ని లోయర్ కేస్‌లోకి మారుతది. టెక్స్ట్ మొత్తం అప్పర్ కేస్‌లోకి మారుతది. టెక్స్ట్ మొత్తం క్యాపిటలైజ్‌లోకి మారుతది. క్యాపిటలైజ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రి వర్డ్‌లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉంటది. అప్పర్ కేస్ అంటే అన్ని క్యాప్స్‌లోకి మారిపోద్ది. లోయర్ కేస్ అంటే అన్ని లోయర్ కేస్‌లోకి మారిపోద్ది. ఇవన్నమాట. ఇనిషియలిజం అండ్ లిస్ట్ అన్‌స్టైల్డ్, లిస్ట్ ఇన్‌లైన్ అండ్ ప్రీ స్క్రోలబుల్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఇక్కడ మనకు లిస్ట్ అన్‌స్టైల్డ్ అంటే మనకేందంటే లిస్ట్ స్టైల్ టైప్ నన్ వింటాం. బట్ ఇక్కడ మాత్రం చూడండి యువెల్‌కి లిస్ట్ అన్‌స్టైల్డ్ అనే క్లాస్ నేమ్ ఇస్తే దానికున్న డాట్స్ అన్నీ ఎళ్ళిపోతాయి డిఫాల్ట్‌గా. లిస్ట్ అన్‌స్టైల్డ్ అనమాట. అన్‌స్టైల్డ్. ఓకేనా? ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకొని రావాలి టుమారో వరకి. ఇవన్నీ క్లాసెస్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇవాళ క్లాస్ చాలు. ఇప్పటి వరకు నేను చెప్పిండే కాన్సెప్ట్స్ అన్నీ ఒకసారి నీట్‌గా ఇంక్లూడ్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని టుమారో అనేది టాస్క్ ఉంటది. ఆ టాస్క్ చేసుకొని రావాలి. ఓకే. థాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.